दिसले होती रही इधर मजा नहीं आती। హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు షిర్డీ దగ్గర అతిపెద్ద గేదెల మార్కెట్ ఇది మహారాష్ట్రలో వస్తుంది. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి కేవలం 520 కిలోమీటర్ దూరంలో ఈ మార్కెట్ అనేది ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ మార్కెట్ అనేది ఉంటుంది. చాలామంది తెలంగాణ, ఆంధ్ర నుంచి రైతులు వెళ్ళి అక్కడ గేదెలు తీసుకుంటారు. అమ్మే వాళ్ళు కూడా అక్కడ నుంచి గేదెలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. ఎందుకంటే ఇక్కడ గేదెలు అనేవి మీకు కేవలం ₹1,00,000 నుంచి మంచి గేదెలు లక్ష నుంచి 1,30,000 మధ్యలో ఇక్కడ గేదెలు అనేది టాప్ క్వాలిటీ గేదెలు అనేవి దొరుకుతాయి. 10 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు అన్ని ఈ మార్కెట్లో డెలివరీ అయిన గేదెలు మాత్రమే దొరుకుతాయి. చాలా వరకు అయితే దూడలు కావాలన్నా దొరుకుతాయి, కానీ ఎక్కువ శాతం అయితే డెలివరీ అయినాయి జున్నుపాల మీద ఉన్న గేదెలే దొరుకుతాయి. కావాలంటే కూడా అక్కడ ఒక పూట మనం మిల్కింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మార్కెట్లో కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెళ్ళి మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఉంది గణేష్ బైది, వాళ్ళ కాంటాక్ట్ చేసి అక్కడ మనం తీసుకోవచ్చు. కేవలం ₹1000 కమిషన్ తోటి మీకు అక్కడ గేదెలు ఇప్పిస్తారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడతారు, ఇంకా అక్కడ చిట్టి అవన్నీ ఇప్పించి పంపిస్తారు. 10 గేదెలు తీసుకున్నా కూడా కేవలం హైదరాబాద్కి 25,000 నుంచి 30,000 మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆంధ్రాకి అయితే 30 నుంచి 35,000లో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అని చెప్తున్నారు 10 గేదెలకు. ఒక్క గేదెకి 3,000 చొప్పున ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. 1 డే జర్నీ 520 కిలోమీటర్ ఉంది కాబట్టి గేదెల క్వాలిటీ చూసుకోండి మీరు. 1,20,000 మధ్యలో మంచి గేదెలు వస్తాయి, టాప్ క్వాలిటీ గేదెలు వస్తాయి. ఇక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. తెలంగాణ నుంచి ఆల్రెడీ ఒక రైతు వెళ్ళి కొన్నారు, చూసుకోవచ్చు. వీళ్ళు 8 గేదెలు కొన్నారు మొత్తము మనకు తెలంగాణ రైతులు. ఈ విధంగా వెళ్ళి అక్కడ చూసి తీసుకొని మంచి గేదెలు వస్తాయి. స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అక్కడ వెళ్తే వాళ్ళు ఉండడానికి రూమ్, ఫుడ్ అంతా ఒక రోజు ముందే వెళ్ళి మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ ఉంటుంది కాబట్టి శుక్రవారం పొద్దుగానే వెళ్తే రైతుల దగ్గరనే మనము అక్కడ ముందు రైతుల దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకోవచ్చు. చాలా తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది గేదెలు 1,80,000, 1,90,000 ఆ విధంగా పెడుతున్నారు. ఆ విధంగా కాకుండా మనము మంచి నాలెడ్జ్ తీసుకొని ఒక 10 డైరీ ఫామ్లు కానీ లేకుండా మార్కెట్లు తిరిగి ఎక్కడ తక్కువ దొరుకుతాయో అక్కడ అనేది తీసుకోవచ్చు. ఇక ఈ మార్కెట్ అయితే రీజనబుల్ మార్కెట్. ఎందుకంటే 1,00,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి మంచి గేదెలు. 1,20,000 పెడితే మీకు 12 నుంచి 14 లీటర్లు ఇచ్చే గేదెలు ఇవన్నీ 1,20,000, 1,15,000, 1,10,000, 1,25,000 గేదెలే ఈ కొన్నది. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ నెంబర్కి. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ. జస్ట్ ఒక గేదెకి 2,500 నుంచి 3,000 ఒక గేదెకి. 10 గేదెలు తీసుకుంటే 25 నుంచి 30,000 మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది హైదరాబాద్కి. చూసుకోవచ్చు. మీకు 3 గేదెలు కావాలన్నా అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, 8 గేదెలు కావాలన్నా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, 10 గేదెలు కావాలన్నా, 4 గేదెలు కావాలన్నా. ఎందుకంటే వన్ డే జర్నీ కాబట్టి ఏ బండి అయినా మనం పెట్టుకోవచ్చు, చిన్న పికప్ కానీ పెద్ద బండ్లు కూడా. అక్కడ ఉండి ఈనిన గేదెలు ఉంటాయి కాబట్టి మనం మిల్క్ కూడా ఒక టైము టిట్స్ అవన్నీ చూసుకోవచ్చు.